2024 ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిన రాజస్థాన్ రాయల్స్ 2025లో అయితే అంత మంచి ప్రదర్శనని కనపరచలేదు. ఇన్ఫాక్ట్ 2025 పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో ముగించింది. దీనికోసమే 2026 ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ కి రాజస్థాన్ రాయల్స్ పాల్పడింది. సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. రాజస్థాన్ రాయల్స్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఆఫ్ టాటా ఐపీఎల్ 2026 అండ్ 2026 ఐపీఎల్ మినీ యాక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు అండ్ ఆల్సో రాజస్థాన్ రాయల్స్ యాక్షన్ స్ట్రాటజీస్, దాంతో పాటు 2026 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కి కెప్టెన్ గా ఎవరు ఉండబోతున్నారు అన్న వాటిపై పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్ చేసిన బిగ్గెస్ట్ ట్రేడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ అయితే కని విని ఎరుగని ట్రేడ్ అయితే చేసింది. రాజస్థాన్ రాయల్స్ 2025 పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో ముగించిందంటే కారణాలు ఇవే. వాళ్ళకి ఒక ప్రాపర్ ఫినిషర్ లేడు, ఒక ప్రాపర్ స్పిన్నర్ లేకపోవడంతో 2025లో అనుకున్నంత స్థాయిలో రాజస్థాన్ రాయల్స్ రాణించలేకపోయింది. అందుకే సిఎస్కే తో 2026లో ఈ ట్రేడ్ కి బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా అండ్ శామ్ కరణ్ ని మాకివ్వండి, మీకు సంజు శాంసన్ ఇచ్చేస్తామని ట్రేడ్ బరిలోకి దిగింది. ఇన్ఫాక్ట్ ఈ ట్రేడ్ కూడా కంప్లీట్ అయ్యింది. సంజు శాంసన్ సిఎస్కే కి వెళ్ళాడు, శామ్ కరణ్ అండ్ రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ కి వచ్చేశారు. ఏ ప్లేయర్ అయినా ట్రేడింగ్ ద్వారా టీమ్ లోకి వస్తే ముందు ఎంత శాలరీ ఇస్తున్నారో అదే శాలరీని ఇవ్వాలి. కానీ రవీంద్ర జడేజాకి మాత్రం 14 కోట్లు మాత్రమే ఇవ్వడంతో ఇది పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది. ఇన్ఫాక్ట్ రవీంద్ర జడేజా 2026లో రాజస్థాన్ రాయల్స్ ని కెప్టెన్ గా లీడ్ చేస్తానని డిమాండ్ చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ అయితే 18 కోట్లు ఇవ్వము, 14 కోట్లు మాత్రమే ఇస్తామని డిమాండ్ చేసింది. రవీంద్ర జడేజా ఈ డీల్ కి ఓకే చెప్పాడు. సో అందుకని రవీంద్ర జడేజా 14 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు రాజస్థాన్ రాయల్స్ తరపున. బట్ ఎనీవే 2026లో రాజస్థాన్ రాయల్స్ రవీంద్ర జడేజా కెప్టెన్సీలో బరిలోకి దిగబోతోంది. 2026 ఐపీఎల్ కి రాజస్థాన్ రాయల్స్ చాలా మార్పులు చేసుకునే అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం. కానీ రాజస్థాన్ రాయల్స్ లో ఉన్న టీం పై నమ్మకం ఉంచి మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని రిటైన్ చేసుకుని అంతగా పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళని రిలీజ్ చేసింది రాజస్థాన్ రాయల్స్. 2025లో రాజస్థాన్ రాయల్స్ కి అంత మంచి సీజన్ కాదని చెప్పుకోవచ్చు. 2025లో 14 మ్యాచ్లు ఆడితే కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. సో రాజస్థాన్ రాయల్స్ అయితే ఒక కోర్ టీమ్ ని 2026 మినీ యాక్షన్ లో రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2026 మినీ యాక్షన్ కన్నా ముందు రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే కర్నూల్ సింగ్ రాథోర్, నితీష్ రాణా, సంజు శాంసన్, హసరంగా, మహేష్ తీక్షణ, ఫజులక్ ఫరోగి, ఆకాష్ మద్వాల్, అశోక్ శర్మ, కుమార్ కార్తికేయ వీళ్ళనైతే రాజస్థాన్ రాయల్స్ 2026 ఐపీఎల్ ఆక్షన్ లోకి రిలీజ్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ దగ్గర కేవలం 16.05 కోట్ల పర్సు మాత్రమే ఉంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఉన్న స్క్వాడ్ తో ఒక ప్రాపర్ ప్లేయింగ్ లెవెన్ సెట్ చేసి రాజస్థాన్ రాయల్స్ ఇంకెవరైనా టార్గెట్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. ఓపెనింగ్ లో యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. నంబర్ 3 ని ప్రస్తుతానికి ఖాళీ పెడదాం. నంబర్ 4 లో రియాన్ పరాగ్, నంబర్ 5 లో ధ్రువ్ జురేల్ వికెట్ కీపర్ గా ఉంటాడు. నంబర్ 6 లో శామ్ కరణ్, నంబర్ 7 లో రవీంద్ర జడేజా యాజ్ ఏ కెప్టెన్ గా ఉంటాడు. నంబర్ 8 లో హిట్ మేయర్, నంబర్ 9 కూడా ప్రస్తుతానికి ఖాళీ పెడదాం. నంబర్ 10 లో జోఫ్రా ఆర్చర్, నంబర్ 11 లో సందీప్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ గా శుభం దూబే. ప్రస్తుతం ఉన్న స్క్వాడ్ లో అయితే రాజస్థాన్ రాయల్స్ కి ఆల్మోస్ట్ ప్రాపర్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంది. కానీ నంబర్ 3 లో ఒక ప్రాపర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే కావాలి. అండ్ ఆల్సో నంబర్ 9 లో జెన్యూన్ స్పిన్నర్ కూడా రాజస్థాన్ రాయల్స్ కి అవసరం. ఓపెనింగ్ లో యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ లో బాగా సెట్ అవుతారు. నంబర్ 3 లో అయితే ఉన్న స్క్వాడ్ లో అంత మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే కనిపించట్లేదు. సో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోసం రాజస్థాన్ రాయల్స్ అయితే గట్టిగానే ట్రై చేయాలి. దీనికోసం కెమెరాన్ గ్రీన్ ని టార్గెట్ చేసే రాజస్థాన్ రాయల్స్ టీం ఇంకా స్ట్రాంగ్ గా అవుతుంది. బట్ రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఉన్న 16.05 కోట్లకి కెమెరాన్ గ్రీన్ అయితే ఖచ్చితంగా దొరకడనిపిస్తోంది. సో అందుకని రాజస్థాన్ రాయల్స్ అయితే జాష్ ఇంగ్లీష్ ని టార్గెట్ చేస్తే బాగుంటుంది. జాష్ ఇంగ్లీష్ ఒక అద్భుతమైన నంబర్ 3 బ్యాటర్ అండ్ ఆల్సో ఒక మంచి ఆల్రౌండర్, దాంతో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. అందుకని నంబర్ 3 పొజిషన్ కోసం జాష్ ఇంగ్లీష్ ని టార్గెట్ చేస్తే రాజస్థాన్ రాయల్స్ 2026 మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నంబర్ 4 లో రియాన్ పరాగ్ కూడా అద్భుతంగా రాణించగలడు. నంబర్ 5 లో ధ్రువ్ జురేల్ యాజ్ ఏ వికెట్ కీపర్ గా కొనసాగుతాడు. నంబర్ 6 అండ్ 7 లో చూసుకున్నట్లయితే సిఎస్కే నుంచి ట్రేడింగ్ ద్వారా తెచ్చుకున్న శామ్ కరణ్ అండ్ రవీంద్ర జడేజా వీళ్ళిద్దరూ కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టగలరు. నంబర్ 8 లో హిట్ మేయర్. సో నంబర్ 8 లో కూడా ఒక ప్రాపర్ ఫినిషర్ ఉండడంతో నంబర్ 1 నుంచి నంబర్ 8 వరకు ప్రాపర్ గా సెట్ అయిందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ ఆర్డర్. ఇక చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ కి ఒక ప్రాపర్ స్పిన్నర్ కూడా కావాలి. సో నంబర్ 9 లో స్పిన్నర్ కోసం రవి బిష్ణోయ్ ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రవి బిష్ణోయ్ ఒక ప్రాపర్ స్కిల్ ఉన్న జెన్యూన్ వికెట్ టేకర్. సో రాజస్థాన్ రాయల్స్ కి అయితే రవి బిష్ణోయ్ ని టార్గెట్ చేస్తే బాగుంటుంది. ఇన్ఫాక్ట్ 2024లో రవిచంద్రన్ అశ్విన్ అండ్ ఆల్సో యుజ్వేంద్ర చహల్ టీమ్ లో ఉండడం వలన మిడిల్ ఓవర్ లో రన్స్ కట్టడి చేస్తూ వికెట్లు పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ 2025లో కన్నా ముందు చాలా మంచి పొజిషన్ లో ముగించారు. బట్ 2025లో వాళ్ళిద్దరూ లేకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ కి స్పిన్ లో కొరత వచ్చింది. సో అందుకని రవి బిష్ణోయ్ కోసం గట్టిగానే టార్గెట్ చేస్తారనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ దగ్గర కేవలం 16.05 కోట్ల పర్సు మాత్రమే ఉంది. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని జాష్ ఇంగ్లీష్ ని 8 నుంచి 9 కోట్లకి బై చేసుకోవాలి. రవి బిష్ణోయ్ కి 7
కోట్లైనా సరే బై చేసుకోవాలి. మిగిలి ఉన్న పర్సుకి ఓపెనింగ్ లో బ్యాకప్ ప్లేయర్ గా డొమెస్టిక్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్ ని బై చేసుకుంటే రాజస్థాన్ రాయల్స్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా రాజస్థాన్ రాయల్స్ 2026 మినీ యాక్షన్ లో టార్గెట్ చేసే ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే కెమెరాన్ గ్రీన్ లేదంటే జాస్ ఇంగ్లీష్ ని అండ్ రవి బిష్నోయ్ ని ఓపెనింగ్ లో బ్యాకప్ ప్లేయర్ గా ఏ ప్లేయర్ అయితే డొమెస్టిక్ లో మంచిగా రాణిస్తాడో ఆ ప్లేయర్ ని బై చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. 2026 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కి కెప్టెన్ గా ఎవరు ఉంటారు అండ్ 2026 మినీ యాక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ ఏ ప్లేయర్స్ ని టార్గెట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేసి ఐపీఎల్ లో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.